ఆదిత్య నర్సింగ్ హోమ్ లో TSUTF ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఆదిత్య నర్సింగ్ హోమ్ లో TSUTF జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతులు మరియు సంఘ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన రక్తదాన శిబిరం ఘనంగా విజయవంతమైంది. సామాజిక బాధ్యతను చాటి చెప్పే ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, ప్రజా సంఘాల నాయకులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా TSUTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ రక్తదానం అనేది మానవతకు ప్రతీకగా నిలిచే అత్యున్నత సేవ అని పేర్కొన్నారు. రక్తానికి ఎటువంటి ప్రత్యామ్నాయం లేదని, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండటం ప్రాణాలను కాపాడే ప్రధాన అంశమని ఆయన వివరించారు. ప్రతి ఆరోగ్యవంతుడు 3 నుండి 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ద్వారా సమాజానికి గొప్ప సేవ చేయగలడని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ షాహీన్ సుల్తానా, వైస్ చైర్పర్సన్ అనిత మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను పెంపొందించడమే కాకుండా పరస్పర సహకార భావాన్ని బలపరుస్తాయన్నారు. అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు స్వచ్ఛందంగా రక్తదాతల పాత్ర కీలకమని పేర్కొన్నారు. TSUTF జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతి కుమారి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యా బోధనతో పాటు సామాజిక బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది అన్నారు. విద్యార్థుల్లో స్నేహ భావం పెంపొందించేందుకు ఉపాధ్యాయులే మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు. రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ ఇలాంటి మహత్తర కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. డాక్టర్ సునీత మాట్లాడుతూ రక్తదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది అన్నారు. వైద్యుల పర్యవేక్షణలో రక్తదానం పూర్తిగా సురక్షితమని, దానివల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదని స్పష్టం చేశారు. యువత ముందుకు వచ్చి తరచూ రక్తదానం చేయాలని ఆమె సూచించారు. జీవన్ ధార బ్లడ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ కె రాజేష్ మాట్లాడుతూ జిల్లాలో రక్త నిల్వలు కొన్నిసార్లు తీవ్రంగా తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం కొరత వల్ల ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని, అలాంటి సమయంలో స్వచ్ఛంద రక్తదాతలే ఆశాకిరణంగా నిలుస్తారన్నారు. 1 యూనిట్ రక్తం 3 మంది వరకు ప్రాణాలను కాపాడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నిరంతరం రక్తదానంలో పాల్గొనే అలవాటు ఏర్పరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. శిబిరంలో రక్తదానం చేసిన వారికి నిర్వాహకులు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజా సంఘాల నాయకులకు, ఉపాధ్యాయులకు, ప్రజా ప్రతినిధులకు, యువజన సంఘాలకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో TSUTF జిల్లా ప్రధాన కార్యదర్శి ఉషన్న, డాక్టర్ రావుజీ, జీవన్ ధార బ్లడ్ సెంటర్ ఇన్ఛార్జ్ రఘు తదితరులు పాల్గొన్నారు. చేయడం అంటే ఒక గొప్ప త్యాగం అనుకుంటున్నాం. త్యాగమే కాదు, మహనీయులు ఆశించినట్టుగా ఇది ఒక సమానత్వ భావానికి నిదర్శనం. ఇది ఒక మూఢత్వం నుంచి బయటకు తీసుకొచ్చేదానికి నిదర్శనం.
ప్రజల్ని ఐక్యతను విడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ రక్తదాన శిబిరం ద్వారా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక ఐక్యత నిలబెడతాం, ఒక సమానత్వాన్ని సాధిస్తాం. ఎందుకంటే రకరకాల పేర్లు చెప్పి మనుషులు వేరు చేయొచ్చు, కానీ మనుషుల లోపల ఉన్న ఎరుపు రక్తాన్ని ఎవరు వేరు చేయలేదు. అందరి రక్తంలో ఉండేది ఎరుపే. ఇవాళ నేను ఒక వర్గ వ్యక్తిగా మహనీయుల జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన బ్యానర్ మీద చూస్తూ ఉన్నాం మహనీయులు ముగ్గురి ఫోటోలు. యాదృచ్ఛికంగా జరిగిన ఏప్రిల్ మాసం మహనీయుల జయంతి మాసం అని చెప్పి గత 10 ఏళ్ళుగా ఈరోజు ఆదిత్య నర్సింగ్లో రావుదీసా సునీత మేడం మన ఆధ్వర్యంలో యూటీఎఫ్ వాళ్ళు నిర్వహించిన బ్లడ్ క్యాంప్ గురించి నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. నేను జీవన్ధార ఫౌండేషన్ దానికి చారిటబుల్ ట్రస్ట్కి నేను మేనేజింగ్ డైరెక్టర్ అండ్ టెక్నికల్ సూపర్వైజర్గా చూసుకుంటున్నాను కాగజ్నగర్లో. ఇటు కార్యక్రమంలో యూటీఎఫ్ వాళ్ళు నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో యువత చాలామంది వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 60 యూనిట్స్ వరకు డొనేట్ చేశారు. వాళ్ళకి చాలా అభినందనీయం. ఇలాంటి రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బ్లడ్ బ్యాంక్లో స్టోరేజ్ ప్లస్ లేని ప్రజలకి, రక్తహీనత ప్రజలకి, పేషెంట్లకును మరియు డెలివరీ పేషెంట్స్కి, సర్జరీ పేషెంట్స్కి ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ఏ గ్రూప్ వాళ్ళు బ్లడ్ ఇవ్వడం జరిగింది? ఇక్కడ వివిధ గ్రూప్ల ద్వారా సేకరించిన రక్తాన్ని ఇక్కడ నుంచి సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంక్ తరలించిన తర్వాత వాటికి స్క్రీనింగ్ టెస్టులు మిగతా మేము ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఆదిత్య నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో టీఎస్యూటీఎఫ్ మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు జగ్జీవన్ రామ్ గారు మరి అదేవిధంగా జ్యోతిరావు ఫులే గారి మహాత్ముల జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం కేంద్రంలో దాదాపు 100 మందికి పైగా రక్తదానం అనేది చేయడం జరిగింది. నేను కూడా మొట్టమొదటిసారిగా తిరుపతి మండల ప్రెసిడెంట్గా నేను కూడా ఈరోజు అపోహను తొలగించాలని చెప్పి ఉద్దేశంతో మొట్టమొదటిసారి నేను కూడా రక్తదానం చేయడం జరిగింది. టీఎస్యూటీఎఫ్గా ఈ రక్తదానం చేయడం మా ఉద్దేశం ఏంటంటే, యూటీఎఫ్ ముఖ్య లక్ష్యం ఏంటంటే సామాజిక స్పృహ. వివిధ సంఘాలకు మాకు ఉన్న తేడా ఏంటంటే సామాజిక స్పృహలో మేము ఎప్పుడు ముందుంటాం. ఎందుకంటే సమాజంలో ఈరోజు రక్తం కొరత అనేది చాలా ఉన్నది. సో దేశంలో యువత అంతా కూడా రోడ్ల మీద వేస్టేజ్గా రక్తాన్ని దానం చేయడం జరుగుతుంది యాక్సిడెంట్ల పేరు మీద. సో నేను అనేది ఏంటంటే డొనేట్ ద బ్లడ్ బట్ నాట్ ఆన్ ద రోడ్. కాబట్టి దేశంలో ఉన్న యువత మరియు జిల్లాల్లో ఉన్న యువత అంతా కూడా స్వచ్ఛంగా రక్తదానానికి ముందు రావాలి. ఎలాంటి అపోహలు దీని మీద పెట్టుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయడానికి ఫిర్యాదు నుండి సిఆర్పీగా సామాజిక బాధ్యతతో వచ్చి రక్తదానం మొట్టమొదటిసారిగా రక్తదానం చేయడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా రక్తదానం చేసి ఇంకొక ప్రాణాన్ని నిలబెట్టడంలో మా వంతు పాత్ర మాకు కల్పించినందుకు టీఎస్యూటీఎఫ్ వాళ్ళకు ఉన్న జీవన్ధార ఫౌండేషన్ వాళ్ళకు కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము ముందు కూడా ఇలాంటి రక్తదానం చేయడానికి యువత కూడా అందరూ కూడా ముందుకొచ్చి రక్తదానం చేయాలని మేము కోరుతున్నాం. ఏప్రిల్ మాసంలో మహనీయుల మాసంగా పరిగణిస్తూ మహనీయుల జయంతి సందర్భంగాను మరియు రేపు ఏప్రిల్ 13వ తేదీ టీఎస్యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఎస్యూటీఎఫ్గా ఒక సామాజిక స్పృహ కలిగిన సంఘంగా ఇవాళ సమాజంలో అనేక సందర్భాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న క్రమంలో స్పందిస్తూ అనేక సహాయ కార్యక్రమాలు చేస్తున్న విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే మన కొమరంభీం జిల్లాకి సంబంధించి చూసినట్టయితే రక్తానికి సంబంధించి అనేక మంది గర్భిణీ స్త్రీలు, తలసేమియాతో బాధపడే చిన్నారులు చాలా మంది ఇబ్బంది పడుతూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో ఒక ఉపాధ్యాయ సంఘంగా ఒక సామాజిక స్పృహతో మరి ఈ మహనీయుల మాసం సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి జిల్లా కమిటీ, మన మండల కమిటీ సభ్యులతో పాటు వివిధ ప్రజా సంఘాలు, సామాజిక సంఘాల నాయకులు కూడా అనేక మంది చాలా సహకారం అందించారు. మరి కార్యక్రమానికి చాలా స్పందించి నేటి యువత చాలా స్పందించి వెంటనే ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయం అని చెప్పేసి వారు తమకు తాముగా స్వచ్ఛందంగా కూడా నమోదు కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దాదాపు 140 మంది పైగా
మనకు పేర్లు నమోదు చేయడం అనేది జరిగింది. ఇప్పటికీ ఒక 60-70 మంది రక్తదాతలుగా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి టీఎస్యూటీఎఫ్ అంటే ఒక ఉపాధ్యాయ సంఘంగా కేవలం హక్కులు బాధ్యతలే కాకుండా, అంటే బాధ్యతాయుతంగా పనిచేస్తూ హక్కుల కోసం పోరాటం చేస్తాము. అది మాత్రమే కాకుండా ఒక సామాజిక స్పృహతో మరి సమాజాన్ని చైతన్యపరిచే దిశగా ఈ మధ్య కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది. రక్తదానం అనేది మహాదానం, చాలా గొప్పనైన దానం కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఒక టార్గెట్గా ఎఫర్ట్గా పెట్టి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా శ్రమించి ప్రజా సంఘాల సహకారంతో మరి కార్యక్రమాన్ని ఇవాళ విజయవంతంగా పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరి ఆసిఫాబాద్ కేంద్రంగా కానివ్వండి, మరి కౌటాల లాంటి, కిరవేలి లాంటి ప్రాంతాల్లో కూడా టీఎస్యూటీఎఫ్ నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా చేసిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు కూడా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. శిబిరం నిర్వహించడం జరిగింది ఆదిత్య నర్సింగ్ హోమ్లో, సిర్పూర్ కాగజ్ నగర్. తెలంగాణ స్టేట్ టీయూఎఫ్ ఫెడరేషన్, టీచర్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో మరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శాంతి కుమార్ మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతోంది. ఇంకా ఈవినింగ్ వరకు, సాయంత్రం వరకు కూడా ఇంకా కూడా స్వచ్ఛందంగా దాతలు కంటిన్యూస్గా రావడం జరుగుతూ ఉంది. ఇది ఇంకా ఈవినింగ్ వరకు టోటల్గా సక్సెస్ స్టోరీ తెలుస్తుంది. సో ఇంత మంచి కార్యక్రమం రక్తదాన శిబిరం అనేది ఒక మంచి సోషల్ సర్వీస్ కింద ఇలా అన్ని సంఘాల వాళ్ళు, ఎంతోమంది సంఘాలని, యువతని, యువ సంఘాలు అందరినీ కలుపుకొని, ఐద్వా వాళ్ళు, ఉమెన్ అందరినీ కలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇంత సక్సెస్ఫుల్గా మన డిస్ట్రిక్ట్లో, మన పేద డిస్ట్రిక్ట్లో, వెనుకబడ్డ డిస్ట్రిక్ట్లో ఇక్కడ ఉపయోగాలు, రక్తం యొక్క అవసరాలు పేద జనాలకు చాలా ఉండడం వలన ఇంత మంచి కార్యక్రమం మరి సక్సెస్ఫుల్ చేయడంతో మాకు ఎమ్మెల్యేని ఆనందంగా ఉందని ఈ మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మరి మన ఈసారి ఉమెన్ అంటే ఆడవారు కూడా స్వచ్ఛందంగా వచ్చి చాలామంది రక్తదానం చేయడం చూస్తూ ఉన్నాము. యువతలో ముఖ్యంగా ఆడవాళ్ళలో కూడా ఇంత స్ఫూర్తి రావడం చాలా హర్షణీయమండి. ధన్యవాదాలు. ప్రభుత్వం ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టివేస్తూ ఉన్నది. ఫలితంగా పేదలకు, మధ్యతరగతి వారికి ప్రభుత్వ విద్య దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ పేరుతో ఆకునూరి మురళి గారు ఇచ్చిన రిపోర్టు కావచ్చు, లేదా ముఖ్యమంత్రి గారు పదే పదే వేదికల మీద చెప్తున్న ఆ ప్రకటనల ప్రకారం చూస్తూ ఉంటే తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ మరోవైపు కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూళ్లను ప్రోత్సహించే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రభుత్వ ఉద్యోగులు, పేదలు, మధ్యతరగతి వారు కారణం. వారికి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందించాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తూ ఉంది. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఒక కార్పొరేట్ స్కూల్ ఇనాగ్రేషన్కు, ప్రారంభోత్సవానికి వెళ్ళడమే తప్పైతే వెళ్ళి అక్కడ కార్పొరేట్ స్కూళ్లను ప్రశంసిస్తూ మరి ప్రభుత్వ పాఠశాలల్ని విమర్శించడం, ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను విమర్శించడం అంటే మరి కార్పొరేట్ స్కూల్లో అంబాసిడర్గా ముఖ్యమంత్రి ప్రచారం చేయడం సరైనది కాదని చెప్పి టీఎస్యూటీఎఫ్గా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఆకునూరి మురళి గారి కమిషన్ అమలు జరిపే ముందు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆకునూరి మురళి గారి కమిషన్లో అనేక మంచి నిర్ణయాలు ఉండొచ్చు, కానీ విద్యా వ్యవస్థకు సంబంధించి చూసినప్పుడు ఇది గ్రామాల్లో ఉన్న పేదలకు, మధ్యతరగతి వారికి విద్యను దూరం చేసే ప్రయత్నం జరుగుతూ ఉందనే దాంట్లో భాగంగా ఆ రిపోర్ట్ వచ్చిందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి మరి ఉపాధ్యాయుల విద్యారంగంలో ఉన్న ప్రజల మేధావుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, అదే సందర్భంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఆరోగ్య కార్డుల పేరుతో సంవత్సరాలుగా నాంచివేస్తూ ఉంది. మరి 5 ఏళ్ల క్రితం సరిపోయాల్సిన పిఆర్సీని ఇప్పటికి 7 ఏళ్లు గడిచిపోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చినాక 6 నెలలకే పిఆర్సీ ఇస్తామని చెప్పారు. మరి 2.5 సంవత్సరాలు గడిచిపోయిన పిఆర్సీ ఊచెత్తకుండా వాయిదాలు వేయడం, మరి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆందోళన చేసి మరి కావాలని డిమాండ్ చేసినప్పుడు నా దగ్గర డబ్బులే లేవు, కోసుకుంటారా కాసుకుంటారా అని చెప్పి చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం
తమ కళల పంట అని చెప్పి యంగ్ ఇండియా స్కూళ్ళ కోసం ఇతరత్ర అంశాల కోసం వాళ్ళ ప్రచార ఆర్భాటాల కోసం కోట్లాది రూపాయలు అప్పులు తెస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనర్ బెనిఫిట్ చెల్లించడంలో కానీ ఉద్యోగులకు బకాయిలు ఉన్న అంశాలు చెల్లించడం కానీ మరి అప్పు చేసి ఉద్యోగుల యొక్క బాధ్యతను తీర్చాల్సిన ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం వెనకాల ఉద్దేశం ఈ ప్రపంచ బ్యాంక్ షరతుల్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టుకుంది. ఉద్యోగుల కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.